నిజాయితీ, ప్రేమ, ఓర్పు మన ఆయుధాలు అయినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి మనల్ని అడ్డుకోలేదు. ఈ క్షణం మళ్ళీ రాదు అనే వాస్తవాన్ని మీరు గ్రహించినప్పుడు జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది. ఏదైనా మంచి సాధించాలనుకునేప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం ఉండాలి. సాధ్యమైనంత వరకు ఎదుటివారికి మంచి చేయడానికే ప్రయత్నించండి. మనం చేసిన మంచే మనం కష్టాల్లో ఉన్నప్పుడు తప్పకుండా మనకు చేరుతుంది. ఏదో ఆశించి పలకరించే వ్యక్తి మాటలో నటన ఉంటుంది. ఏమీ ఆశించకుండా పలకరించే వ్యక్తి మాటల్లో ఆప్యాయత ఉంటుంది. నటించే వాళ్ళు, మోసం చేసే వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా నీతులే వర్ణిస్తారు. మళ్ళీ వాళ్ళు గొప్పగా బ్రతుకుతున్నాం అనుకుంటారు. కానీ వాళ్లకు తెలియదు, వాళ్ళ గురించి అందరికీ పూర్తిగా తెలిసిన రోజు రోడ్డు పక్కన కుక్క కంటే హీనంగా చూస్తారని. నవ్విన కన్నీళ్ళు వస్తాయి, ఏడ్చిన కన్నీళ్ళు వస్తాయి. కానీ నవ్వించిన వాడు 4 రోజులు గుర్తుంటాడు, బాధ పెట్టినవాడు బ్రతికున్నాళ్ళు గుర్తుంటాడు. దేవుడు రాసిన నాటకానికి మనం ప్రతిరోజు వేసే వేషమే జీవితం. మనకు నచ్చిన ప్రతిదీ కరెక్ట్ కాదు, మనకు నచ్చని ప్రతిదీ తప్పు కాదు. శరీర ఛాయను చూసి గర్వపడకు, చీకటిలో అందరి రంగు ఒకటే. నీ సంపాదన చూసి ఎగిసిపడకు, మృత్యువు ఒడిలో అందరూ ఒకటే. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరినావో నీ గమ్యం చేరలేవు, సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడు స్థిరం కాదు, కష్టం ఎప్పుడు వృధా పోదు. వాడకం లేకపోతే నీరు పాచిపడుతుంది, ఇనుము తుప్పు పడుతుంది. అలాగే మాటలు లేకపోతే మమతలు మాయమవుతాయి, బంధాలు బలహీనపడతాయి. విలాసవంతమైన జీవితం కావాలని ఎప్పుడూ కోరుకోకు, సంతోషకరమైన జీవితాన్ని కోరుకో. ఈర్ష్య, అసూయ 2 కనులలో నలుసులాంటివి. వాటిని మనసులో నుండి తొలగించుకుంటేనే మనం స్వచ్ఛమైన, నిర్మలమైన ప్రపంచాన్ని చూడగలం, ఆనందంగా ఉండగలం. ఎదుటి వాళ్లకు అనుకూలంగా ఉంటే మంచివాళ్ళు, ప్రతికూలంగా ఉంటే చెడ్డవాళ్ళం. ఒకరిని మనం మోసం చేసినంత మాత్రాన పొందే ఆనందం క్షణికమే అయినా మరొకరికి దగ్గర మనం అంతకంటే ఘోరంగా జీవితాంతం బాధపడేలా మోసపోవచ్చు. అందుకే పెద్దవాళ్ళు అంటారు, తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడని. డబ్బుతో కొనే వస్తువు కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువును పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ కర్తవ్యం నీకు గుర్తు ఉంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి. ఎదుటివారి మాటలు కించపరిచేదిగా ఉన్నా మన మాట ఓదార్పునిచ్చేదిగా ఉండాలి.